క్రీస్తునామున దేవుని బిడ్డలందరికీ కూడా యేసయ్య దివ్యనామున నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రియ ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి వందనస్తున్నై ఉంటున్నాను. అలాగే మన నాయకత్వానికి కూడా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, చదివిన లేఖన భాగం ధ్యానం కంటే ముందుగా ఎంతో మంది గత మాసంలో చక్కగా ప్రమోషన్స్ పొందారు, మంచి పోస్టింగ్స్ వచ్చినాయి. వారందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే కొన్ని కుటుంబాలలో, మన ప్రియుల కుటుంబాల్లో కొన్ని దుఃఖకరమైన సంఘటనలు కూడా జరిగినాయి. ప్రియులను ప్రభు ఓదార్చినట్లుగా ప్రాముఖ్యంగా చెల్లి కొరకు, బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ శ్రేష్టమైన మాటను రాస్తూ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మరొక మాట చదువుతున్నానండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని తెలుగు తర్జుమాలో ఉంటే, అదే కింగ్ జేమ్స్ లో ఏమనుందంటే, ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ త్రూ గాడ్ టు ద పుల్లింగ్ డౌన్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్స్. అంటే తెలుగులో అంటే మనకు అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి కొంచెం దాన్ని బాగా మన ధ్యానపూర్వకం చేయడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే మనం గమనించవలసింది ఏంటంటే, మనకు ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో మనం పోరాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఈ పోరాటంలో మనం ఎన్నుకోవలసిన ఆయుధాలు, లేదంటే యుద్ధోపకరణములు, లేదంటే వెపన్స్ ఆఫ్ వార్ ఫెయిర్ ఏదైతే ఉందో అవి శరీర సంబంధమైనవి కావు. సామాన్యంగా మనకు తెలుసు కదండి, శరీర సంబంధంగా వార్ఫేర్కి వెళ్ళేటప్పుడు కత్తి, డాలు, ఈటె లేదా బల్లెము, లేదా విల్లు, లేదంటే పిస్టల్, మిర్గన్, లేదంటే చాకు, ఇలాంటి పదునైన ఆయుధాలు శత్రువుని చంపడానికి వాడుతూ ఉంటాం. అయితే ఆ శరీర సంబంధం చాలా బాధ పెడుతూ ఉంటారు. అయితే పౌలు గారు అంటూ ఉంటారు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అని. ప్రియులరా, మనం గమనించినట్లయితే మనం ఈ యుద్ధోపకరణాల ధ్యానం కంటే ముందుగా మనం ఎవరితో ఈ యుద్ధం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం అని మీరు ఆలోచించినట్లయితే, శరీరంతో మనం యుద్ధం చేయాలి. అంటే మన శరీరంతో పాటుగా శరీర సంబంధమైనటువంటి క్రియలతో, ప్రాణ సంబంధమైన క్రియలతో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో మనం పోరాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పౌల్ గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ రీతిగా రాస్తూ ఉంటారు. ఆయన అంటాడు కదా, 6:6 మీరు ఫిలిప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలు మీరు చూసినట్లయితే మనుషులను 6వ అధ్యాయం 12 మనుషులను ఏలయనగా మనం చేయనట్టు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయి. క్షమించరా, సారీ 6:12 ఆఖరి అధ్యాయం 12వ వచనం ఎఫెసీ పత్రిక. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. థ్యాంక్ యూ నాన్న. మనం పోరాడేది ఇహలోక సంబంధమైన పోరాటం కాదు. మనం జాగ్రత్తగా గమనించాలి. శరీర సంబంధంగా ఈ లోకంలో ఈ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పోరాడాలి. ఈ పోరాటం చేసేటప్పుడు మనం ఎన్నుకునేటటువంటి ఆయుధాలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇక్కడ అంటాడు పౌల్ గారు, అదే ఎఫెసీ పత్రిక రాష్ట్ర ఆఖరిలో, మనం పోరాడేటైతే ఇహలో సంబంధమైన నాయకులతోనూ అధికారులతో కాదు, మనకి ఏమిటంటే మధ్య ఆకాశంలోన ఆసీనులు అయి ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. అంతేకాకుండా ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములతో పోరాడుతూ ఉన్నాం. మీకు తెలుసు కదండి, ఏ దూతాళి అయితే ప్రభును స్తుతించవలసిన వారు ఆయన చేత త్రోసివేయబడ్డారు, వారందరూ కూడా ఏం చేశారంటే మధ్యాకాశాన్ని
ఈ లోకంలో ఏం చేస్తారంటే తమ ఆటలను సాగిస్తూ ఉన్నారు. అట్టి వారిని గురించి ప్రభువు చెప్తాడు కదా, పౌలు గారు చెప్తారు కదా, ఈ సమూహంతో మనం పోరాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ పోరాటం జాగ్రత్తగా మనం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మీరు అర్థం కావటానికి చెప్తాను. ఇంటర్నల్ గా చాలా ఈ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది మనకు ఉంటూ ఉంటుంది. అయితే మనలో ఉన్నటువంటి ఈ మెకానిజాన్ని మనం గుర్తెరగాలి. ఆ గుర్తెరిగినట్లయితే మనం వాడేటటువంటి వెపన్స్ ఈ శరీర సంబంధమైనవి కావు అని మనం గ్రహించగలుగుతాం. ప్రాముఖ్యంగా మీకు అర్థం కావటం ఒక చిన్న, మీరందరూ కూడా విద్యావంతులు కాబట్టి, మన శరీర సంబంధంగా మనం చూసినట్లయితే మన హ్యూమన్ బాడీలో, ప్రతి బాడీలో కూడా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఈ శత్రువు అయినటువంటి వైరస్ నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి కానీ పోరాటాన్ని ఎల్లవేళ జరిగిస్తూ ఉంటాయి. అది నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఈ ప్రొటెక్టివ్ మెకానిజం, ఈ ఫైటింగ్ మెకానిజం ప్రభు మన హృదయంలోనే పెట్టాడు, సారీ మన శరీరంలోనే పెట్టాడు. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ వైరస్ తోనూ ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా లేదా వైరస్ పవర్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తుంటాయి. ఒకవేళ వైట్ బ్లడ్ సెల్ పవర్ సరి లేదనుకోండి, అప్పుడు రోగం అనేది మనకి బయటపడుతూ ఉంటుంది. గమనించండి, ఈ వైట్ బ్లడ్ సెల్స్ ప్రొటెక్టివ్ మెకానిజం అంటే డిఫెన్సివ్ మెకానిజంల వైపు ఉండి పోరాడుతూ ఉంటాయి. కాబట్టి అవి దేవుడు సృష్టిలో మన శరీరంలోని ఇటువంటి మెకానిజాన్ని ఉంచారు అనేది మీరు గమనించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలియదు, లేదు మనకు తెలియదు, కేవలం కొంతమంది డాక్టర్స్ మాత్రమే అర్థమయ్యేటటువంటి మెకానిజం. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా! తన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కున్న దేవుడు శరీర సంబంధమైన ఈ రోగకారక క్రిముల నుంచి రక్షించడానికి అనేది ఏంటంటే బాడీలోనే ఒక డిఫెన్సివ్ మెకానిజం. మనం చాలా మందికి తెలిసిన పదం ఏంటంటే, కరోనా సమయంలో తరచుగా వినుంటాం అని, ఇమ్యూనిటీ అనే పదం. అంటే ఆ రోగ నిరోధక శక్తిని ఏవి కలిగిస్తాయంటే వైట్ బ్లడ్ సెల్స్ కలిగిస్తాయి. గమనించాలి ప్రియులరా, దేవుడు అద్భుత సృష్టి కార్యం. అయితే ఈ కార్యంలో మనం ఈ లోక పోరాటంలో మనం చేసేటప్పుడు మనం పోరాడవలసిన ఈ లోకనాథులతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాడేటటువంటి సమయాలలో ఈ శరీర సంబంధంగా కానీ, ప్రాణ సంబంధంగా కానీ, ఆత్మ సంబంధం కానీ, ఈ శరీర సంబంధంగా చెప్పాను కదండి, ప్రాణ సంబంధంగా మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో కొన్నిసార్లు అధైర్యం వస్తూ ఉంటుంది, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఆ పరిస్థితిలో ఈ ప్రాణం ఎంతో నీరసపడిపోతూ ఉంటది. కాబట్టి ఆ పరిస్థితిలో నా ప్రభువే ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మూడోది, మన ఆత్మపరంగా చూస్తే అనేక సందర్భాలలో, అంటే వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో పరిస్థితులు చేజారిపోయినప్పుడు సొమ్మసిల్లిపోతూ ఉంటాం, నిరాశపోతూ ఉంటాం, విసుగు చెందిపోతూ ఉంటాం. మన ఆత్మ ఇంకా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సమయాలన్నింటినీ కూడా నా ప్రభు ఒక ప్రాముఖ్యమైన ఆయుధాలని మనకి ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఆయన ఇచ్చేటటువంటి ప్రాముఖ్యమైన వెపన్ లేదంటే ఆయుధం ఏంటి అంటే దేవుని యొక్క నామము. దేవుని యొక్క నామం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడంటే, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. ఎలాగ నేను ఆశీర్వదిస్తా అంటే బై ప్రొనౌన్సింగ్ మై నేమ్. అంటే ఆయన నామం శక్తి గలది కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించుట ద్వారా మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది అని అంటాడు. అంతేకాకుండా సామెతల గ్రంథాన్ని మీరు చూసినట్లయితే 18వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా గ్రంథకర్త రాస్తూ ఉన్నారు. ఆయన అంటాడు కదా, యెహోవా నామము బలమైనటువంటి దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. కాబట్టి ఆయన నామము బలమైన దుర్గము కాబట్టి నీతిమంతుడు, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడి నీతిమంతునిగా తీర్చబడతాడు, అట్టి వాడేం చేస్తాడంటే అందులోనికి పరిగెట్టి, ఆయన నామములోనికి పరిగెట్టి, ఆ నామాన్ని దుర్గములోనికి పరిగెట్టి సురక్షితంగా ఉంటాడు అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆయన నామము ఉచ్చరించుట ద్వారా ఆశీర్వాదం. మొదటి ఆయుధం దేవుని యొక్క నామము. మరి ఎవరైనా మనకి ఇలా నామాన్ని ఉచ్చరించడం ద్వారా విజయం సాధించిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి దావీదు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ క్యారెక్టర్ బైబిల్లో ఆయన గురించి చూస్తే, ఆయన జీవితంలో ఆయన యవ్వన ప్రాయంలో బాల వయసు నుంచి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు సంభవించినటువంటి ఒక గొప్ప సంభవం మీకు అందరికి బాగా తెలిసిన సంభవమే. మొదటి సమూయేలు గ్రంథం 17
అధ్యాయం మీరు 45వ వచనం చూస్తే అక్కడ గొల్యాతు యావత్తు ఇశ్రాయేలు ప్రజల్ని, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాని దూషిస్తూ 40 రోజులు ప్రదక్షిణ చేస్తూ ఉంటే మహా గొప్ప బలం కలిగినటువంటి రాజైనటువంటి సౌలు కానీ ఇశ్రాయేలు జనాంగం కానీ ఏమీ చేయలేక చాతలుడిగి ఉన్న సమయంలో ఈ అవన్ బిడ్డ యుద్ధ రంగానికి వెళ్ళి దూషిస్తున్నటువంటి యెహోవా నామము పేరిట వాణ్ణి చంపాడండి. ప్రియులరా, మీరు గమనించినట్లయితే ఆ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే ఈ చక్కని దృష్టాంతం మీరు గమనించగలరు. ఎందుకంటే యెహోవా నామం బలమైన దుర్గం మాత్రమే కాదు, ఆయన ఆ విజయాన్ని ఇచ్చేటటువంటి శ్రేష్టమైన నామం. 17:45లో చూస్తే దావీదు గారు అంటూ ఉన్నారు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట, అంటే యెహోవా నామం పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అంటే యేసు ప్రభు యొక్క ఆ నామాన్ని ఉచ్చరించుట ద్వారా ఆయన శక్తిని పొంది అట్టి శక్తి ద్వారా గొల్యాతును హతమార్చినట్లుగా మీరు గ్రహించగలరు. ఇంతకు ముందు మీకు గత సంవత్సరం అనుకుంటా దేవుని యొక్క అట్రిబ్యూట్స్, అంటే దేవుని యొక్క నామాలలో ఉన్నటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకి ఇచ్చినటువంటి నామాలు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఐదు ప్రాముఖ్యమైనటువంటి అట్రిబ్యూట్స్ అయిన నామాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఆ నామములో ఒక నామం ఆశ్చర్యకరుడు. ఆయన దావీదు ఏటిలోనికి వెళ్ళి శ్రేష్టమైన 5 రాళ్లను తీసుకుని మొదటి రాయి ఒడిసెలలో పెట్టుకుని ప్రయోగించాడు. యేసు నామము పేరిట లేదా దేవుని నామం పేరిట వాడికి వెళ్ళి అది గొల్యాతు యొక్క ఆ యొక్క నష్ట గుట్టి వాడిని పడగొట్టాడు. వాడి కత్తితోని వాడి తల నరికి ఆ ఇశ్రాయేలుకు లేదా ఇశ్రాయేలు దేవునికి విజయాన్ని సంపాదించాడు. ఇది ఎలా జరిగింది అంటే దేవుని నామాన్ని ఉచ్చరించుట ద్వారా, దేవుని నామాన్ని పలికి దాని సహాయం ద్వారా విజయాన్ని సాధించటం ద్వారా. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని గ్రహించగలిగినైతే ఆయన నామాన్ని ఉచ్చరించటం ద్వారా నీవు ఖచ్చితంగా విజయాన్ని పొందగలవు. అందుకని కీర్తనకారుడు 16వ సంకీర్తనలో ఈ రీతిగా సెలవిస్తాడు. 16వ కీర్తన 8వ చరణాన్ని మీరు చూస్తే 16:8 అంటాడు కదా, ఆ సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎందుకంటే నా దేవుడు సదాకాలం నా ఎడల ఉన్నాడు కాబట్టి నా గురి నేను ఏం చేయనంటే నేను కదల్చబడకుండా ఉండాలన్న గురి ఎప్పుడు ఎలా ఉంటుందంటే సదాకాలం నా ప్రభుపై ఉన్నది. ఎందుకంటే ఆయన అంటాడు కదా, అందువలన ఆయన అంటాడు కదా, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం. ఎందుకంటే మన ప్రభు మనతో ఉంటే ఆయన మన కుడి పార్శ్వములో ఉన్నట్లయితే ఆ యుద్ధ భూమిలో సమస్య ఏదైనప్పటికీ కూడా విజయాన్నిచ్చి ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభులు వారు. ప్రియులారా, అంతేకాకుండా అంటాడు కదా, ఆయన అంటాడు కదా యోహాను సువార్త 14:14లో ప్రభు ఒక చక్కని మాట చెప్తారు. ఎందుకు దేవుడు ఈ మనుషులను ఎంతగా ప్రేమించాడు అని అంటే, నీవు ఏమి అడిగినప్పటికి కూడా, ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రభు అంటాడు, థ్యాంక్ యూ నాన్న, నా నామమును మీరు ఏం అడిగినా కూడా చేస్తున్నాడు. థ్యాంక్ యూ అమ్మా. ఆయన అంటాడు, నువ్వు ఏదైనా అడుగు. నా ప్రభు ఇచ్చిన మాట, శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు నా ప్రభు తన శిష్యులతోనూ బిడ్డలతో చెప్పిన మాట, మీరు ఏమైనా అడగండి, ఎందుకంటే నా తండ్రి నువ్వేది నా నామం పేరును అడిగినా అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నువ్వు నన్ను అడగాలి. అంటే యేసు నామము పేరిట నువ్వు అడిగితే ఖచ్చితంగా నువ్వు అది పొందగలం. ఎందుకంటే సదాకాలం దావీదు గురి నిలిపిన రీతిగా నీవు ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇబ్బందుల్లో కూడా, ప్రతి ఇరుకుల్లో కూడా ఎటో పోకుండా, నీవు ఇబ్బందుల కొలిమిలో నుంచి ఇంకా జారిపోకుండా ప్రభు వస్తున్నాడు కదా. సదాకాలం నీతో ఉన్న దేవుడు నువ్వేం చేయాలంటే యేసు నామం పేరిట అడగవలసిన వారమే అంటున్నాం. అంతేకాకుండా మరొక చోట ఉంటది కదా, నీ సమస్య పాతదైనప్పటికీ కొత్తదైనప్పుడు కూడా నీ సంతోషము సంపూర్ణమయ్యే రీతిగా అడుగు. నువ్వు మామూలుగా అడగకు. నువ్వు ఎలాగైనా అడగాలనుకున్నప్పుడు నీ యొక్క సమస్య సంపూర్ణంగా ఆ యొక్క పరిష్కారం దొరికే రీతిగా నా ప్రభువుని అడిగినట్లయితే నా ప్రభు తప్పనిసరిగా
ఆయన నామం పేరట నువ్వేం అడిగినప్పుడు కూడా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పనిసరిగా నీకు పరిష్కారిగా ఉంటాడని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇలాగ యేసు నామం పేరిట సువార్తలోంచి ఒక మాట చెప్పాను. పత్రికల్లోంచి కొన్ని చూస్తే ఆనాడు ఆది అపోస్తలులు ఆ దేవాలయంకి వెళుతూ ఉన్నారు. అపోస్తల కార్య గ్రంథం 3:6 అనుకుంటా. వారు దేవాలయానికి వెళుతూ ఉంటే అక్కడ భిక్షాటన చేసేటటువంటి ఒక వ్యక్తి పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని చూసి వీళ్ళు వేసుకున్నటువంటి అంగిలు అనుకున్నారో లేదంటే వారు వేసుకున్న వస్త్రధారాన్ని చూశాడో వీరు సంపన్నులు అనుకుని వారి దగ్గర వెండి కానీ బంగారం కానీ దొరుకుతుందని ఆశపడి ఆ రోజున ప్రెషియస్ కరెన్సీ వారి దగ్గర అందుబాటులో ఉండొచ్చని అనుకుని వారిని భిక్షాటన అడిగితే అక్కడ పేతురు గారు అంటారు, అయ్యా వెండి బంగారములు ఒకసారి చూస్తారండి. అపోస్తల కార్య గ్రంథం 3:6 చూస్తే అంతటా అంటాడు పేతురు, వెండి అందుకు బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే వెండి నీకు బంగారములు నా ఇచ్చుచున్నాను. యొద్ద లేవు కానీ యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి చాలు నాన్న. పట్టుకొని లేచెను. యేసు క్రీస్తు, థ్యాంక్ యూ అమ్మ. యేసు క్రీస్తు నామమున నడుము. నాకేం లేదు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ ఏముందో తెలుసా, అన్ని ఉన్నతమైన నామం, అన్ని నామముల కన్నా పైనామైనటువంటి ఏముందయ్యా అంటే శక్తి ఉంది. కాబట్టి ఆయన అంటాడు, యేసు నామమున లేచి నడువు, యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పాడు. ఎందుకంటే మనం పాడుతుంటే కదండి, యేసయ్య నామములో శక్తి ఉన్నది అని చాలా డాన్స్ వేసుకుంటూ కూడా సంఘాల్లో పాడుతూ ఉంటాం. విశ్వాస జీవితం చాలా చక్కగా అది ఉచ్చరిస్తూ ఉంటాం. కానీ అభ్యాసం చేసేటప్పుడు ఆయన నామం యొక్క శక్తిని మరిచిపోయి మనం ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాం. ప్రియులను గమనించాలి, యేసు నామము శక్తి కలిగిన నామం. యేసు నామం రోగాన్ని పాపేటటువంటి నామం. యేసు నామం దుర్గాన్ని పడదోయగలిగింది. యేసు నామం ఈ లోకాన్ని తన మాట చేత సృష్టించినటువంటి గొప్ప నామం. ప్రియులను మొదటి వెపన్ యేసయ్య నామం. ఎందుకంటే నేను ఒక సంఘంలో చాలా కాలం సేవకునిగా పనిచేశాను. అమ్మగారు జోయ్ చిరియన్ అమ్మగారు ఒక చక్కని పుస్తకం రాశారు. అవి 1000 నామాలు. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆ ప్రభు యొక్క ఎట్రిబ్యూట్స్ అన్ని కూడా సేకరించి ఒక 1000 నామాలు చిన్న బుక్లెట్ లో రెడీమేడ్ గా ప్రింట్ చేశారు. ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆశీర్వాదం ఎంతో మంది పొందినట్టుగా అద్భుత సాక్ష్యాలు నేను చెప్పగలను. ఎందుకంటే నామాన్ని దినదినం కూడా స్తుతి ద్వారా చెల్లించడం ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ప్రతి నామం శక్తిగల నామం. ఆ నామం యొక్క గొప్పతనాన్ని నువ్వు గ్రహించి ఆ నామం ద్వారా విజయాన్ని సాధించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయం అయిపోతూ ఉంది. ఆ రెండవ వెపన్ మనం చూసినట్లయితే, మొదటిది నామము, యెహోవా నామము లేదా దేవుని నామము లేదా యేసయ్య నామం ఎలా పిలిచినప్పుడు కూడా ఆ సర్వోన్నతుడైన నామం నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ వెపన్. సెకండ్ వెపన్, రెండవ వెపన్ ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఇందాక చదివాం కదండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీరు 17వ వచనంలో చూస్తే ఆయన అంటాడు కదా, 17వ వచనం ఏ రీతిగా అంటది, మరియు చదువు. వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. థ్యాంక్ యూ నాన్న. మరియు దేవుని స్థానమును అలాగే అమ్మా. దేవుని దేవుని వాక్యమును వాక్యం అనేటువంటి ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. మనకి వాక్యం అనేటటువంటిది ఆత్మ ఖడ్గము. వాక్యము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఖడ్గానికి సాదృశ్యంగా పౌలు గారు ఎఫెస్ సంఘానికి రాస్తున్నారు. అంతకు ముందున్న కూడా డిఫెన్సివ్ మెకానిజం. అయితే అఫెన్సివ్ మెకానిజం ఏంటి అంటే వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం. మన ఈ వార్ఫేర్ లో అంటే ఈ కార్నల్ వార్ఫేర్ ఈ వెపన్స్ కాదు ఇవి. ఎందుకంటాడు కదా, ఆయన అంటాడు కదా, అవర్ వెపన్స్ ఆఫ్ దిస్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్, శరీర సంబంధమైన కాదు. ఈ కత్తి కాదు. ఏ కత్తి కావాలి అని అంటే వాక్యం అనేటటువంటి కత్తి కావాలి. ఈ వాక్యాన్ని మనం మరిచిపోయి చాలా మంది నాలుక అనేటటువంటి ఈ కత్తిని వాడి ఈ కత్తి ద్వారా అనేక అపవాదులు అపనిందలు తెచ్చుకుంటూ ఉంటారు. క్రైస్తవులకు ఇది తగినది కాదు. విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనం కాని మాట మన నోట రాకూడదు. ఈ నాలుక చాలా చాలా భయంకరమైన నాలుక. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది కత్తిలా నీవు వాడకూడదు. ప్రియులకు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆత్మలను శాంతి తీర్చే రీతిగా, కొంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చే రీతిగా
ఈ యొక్క దేవుడిచ్చిన అవయవాన్ని నువ్వు వాడవలసిన దానవై వాడవలసిన వాడవై ఉంటూ ఉన్నావు. అయితే ఇక్కడ ఈ వాక్యం అనేటటువంటి ఈ ఖడ్గాన్ని నువ్వు వాడటం ద్వారా ప్రతి హృదయంలో, అంటే సమస్య ఏది అనప్పటికీ, శరీర సంబంధంగా ఒక ఇబ్బందా, ఆర్థిక సంబంధమైన ఇబ్బందా, శరీర సంబంధమైన ఇబ్బందా, ఈ వాక్య స్వరూపుడైనటువంటి ఆ ప్రభువును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యాన్ని పంపి ఆయన బాగు చేశాడటండి. ఆయన వాక్కును పంపి బాగు చేసిన లేఖనం ఉంది. అంటే వాక్యాన్ని పంపి, అది ఎలాగుందంటే వృధాగా పోదు. పంపబడిన వాక్యము ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఉచ్చరిస్తావో, ఎప్పుడైతే వాగ్దానాన్ని ఉచ్చరిస్తావో, ఆ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, వెంటనే దేవుడు నీలో కార్యాన్ని కలిగిస్తాడు, నీకు విజయాన్ని దయచేస్తూ ఉంటాడు. అన్యథ ఆయన నామాన్ని ఉచ్చరించమని కాదు నేను చెప్పేది, అన్యథ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. అవసరమైన సమయంలో సదా ఆదుకునేటటువంటి ఆ శ్రేష్టమైన వాగ్దానాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే తల్లి, మా రెవరెండ్ డాక్టర్ జాయ్ చరణ్ అమ్మగారు ఆ దేవుని 1000 వాగ్దానాలు కూడా రాయటం జరిగింది. అది కూడా చిన్న పాంప్లెట్ బుక్ లో ఉంటుంది. అయితే ప్రియులరు మీరు గమనించాలి, అది పుస్తకంలో రెడీమేడ్ ఉన్నప్పుడు కూడా ఈ శ్రేష్టమైన గ్రంథంలో ఇంకా కోకొల్లగా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఏం చేయాలంటే దినము కూడా నువ్వు ధ్యానం చేయవలసిన వాడవై ఉంటున్నావు. ఆ వాక్యాన్ని నువ్వు నోట ఉంచుకోవాలి, ఆ వాక్యం నీ హృదయంలో ఉంచుకోవాలి. దావీదు గారు అంటాడు, ప్రభువా నీ వాక్యము నా హృదయములో ఉన్నది కనుక నా అడుగులు జారవు, నేను పాపం చేయలేను, నీ వాక్యం నా త్రోవకు వెలుగ్గా ఉంది కాబట్టి నా అడుగులు జారవయ్యా. ఎంత గొప్ప డిపెండెన్స్ చూడండి. ఎవరిపై ఆధారపడండి? ఆయన వాక్యముపై ఆయన ఆధారపడ్డాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు కొంచెం అంటాడు, ఓ క్రైస్తవ జనాంగమా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన అంటాడు కదా, 2వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఏమంటాడంటే, అయ్యా మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్య మీరు ఎలా ఉన్నారంటే జీవ వాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వరి కనబడుచు ఉన్నారు. ప్రియులు గమనించాలి. సామాన్యంగా ఈ ప్రసంగం మీరు డిసెంబర్ మాసంలో చేస్తూ ఉంటాం సేవకులుగా మేము. ఎందుకంటే మీరు జ్యోతులు, మీరు ఒక నక్షత్రాలు ఈ లోకంలో. ఎప్పుడు నక్షత్రాలు అయితే తెలుసా? జీవవాక్యం నీ చేత పట్టుకుంటే, జీవవాక్యము నీ హృదయంలో ఉంటే, జీవవాక్యము నీ జీవితంలో ఉంటే, ఆ వాక్యాన్ని చేత పట్టుకున్న నీవు ఈ లోకానికి ఎలాగుంటాడంటే వెలుగుగా, జ్యోతులుగా. అంటే ఆయన వాక్కు పలుకగా వెలుగు కలిగినంటే చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. చీకటి తొలగిపోతుంది. అంటే ఈ లోకంలో పాపాన్ని నువ్వు పారద్రోలాలి అని అంటే, ఈ లోకంలో ఈ యొక్క సాతాను సంబంధమైన దుష్క్రియలు తొలడాలి అని అంటే, తొలగించాలి అని అంటే ఏం చేయాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఉచ్చరించాలి. దేవుని వాక్యం ద్వారానే ఎదిరించవలసిన వారం. ఎందుకంటే జీవవాక్యం ఏం చేస్తుందంటే జీవితాలను వెలిగిస్తుందని నువ్వు గమనించాలి. అయితే ఎందుకు ఈ వాక్యం ఎంత గొప్పదంటే, కీర్తనకారుడు 138వ సంకీర్తన 2వ చరణంలో ఈ రీతిగా అంటాడు. ఒకసారి చూడండి, 138వ సంకీర్తన 2వ వచనంలో అంటాడు కదా, నీ పరిశుద్ధాలయం నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యం నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి చాలు నాన్న. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం నేను చేశానంటే నీవు గొప్ప చేసి ఉన్నావు. ఎందుకంటే ఆయన నామాన్ని ఆయన దేవుడు, ఆయన నామము కంటే వాక్యాన్ని గొప్ప చేసి, అంత దేవుడు చూడండి. వాక్యం అనగా యేసు ప్రభుల వారు. ఆయన నామము తండ్రి నామము. ఆ నామము కంటే దేవుడు ఏం చేశాడు? ఈ వాక్యాన్ని హెచ్చుగా చేశాడు. వాక్య స్వరూపుడైన ప్రభువుని కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథకర్త 29 అంటాడు, నీ వాక్యం అగ్ని వంటిది, మా హృదయాలు ఎముకల్లో ఏం చేస్తుంటే మంటను కలిగిస్తుంది అని అంటాడు. ఈ వాక్యాన్ని ఉచ్చరించడం ద్వారా, ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయటం ద్వారా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ప్రతి సమస్య నుంచి కూడా విడుదలను పొందగలం. ప్రియులు గమనించండి, సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా చెప్తున్నాను. మొదటి ఆయుధము దేవుని యొక్క నామము, 2వ ఆయుధము దేవుని యొక్క వాక్యము, 3వ నామాన్ని మీరు జ్ఞాపకము చేసుకున్నట్లయితే
మూడో నామాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే హోషేయ గ్రంథం 12వ అధ్యాయాన్ని మీరు చూస్తే అక్కడ 3-4 వచనాలు. హోషేయ గ్రంథం బైబిల్లో 750 పేజీలు ఉంటుందండి. 12వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరికల వాడి అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడిను. అక్కడ జాగ్రత్తగా ఉన్నాయి. కన్నీరు విడిచి అతని బతిమాలెను. మీకు తెలుసు యాకోబు జీవితంలో జరిగిన సంభవాలన్నీ కూడా కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో అట్టి వారు ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందగలరు. నాకు కొంతమంది సిస్టర్స్ తెలుసు. వారు తెల్లవారు లేచిన వెంటనే కుటుంబం కొరకు స్తుతి అయిన వెంటనే ఆ మోకాళ్ళ మీద పడి కన్నీటి ప్రార్థన చేస్తుంటారు. ఆ తల్లుల ప్రార్థన దేవుడు వింటాడు. ఆ కుటుంబాలను ఖచ్చితంగా చక్కగా ఆశీర్వదిస్తున్నారు. బిడ్డల గురించి కన్నీటి ప్రార్థన, భర్త గురించి కన్నీటి ప్రార్థన, కుటుంబం గురించి కన్నీటి ప్రార్థన, ఉద్యోగ స్థలాల విజయం కొరకు కన్నీటి ప్రార్థన. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నీ కన్నీటిని నా కవిలలో, ఆ బాటిల్లో భద్రపరిచున్నాను. ఐ నో ద వాల్యూ ఆఫ్ యువర్ టీయర్స్. ఆ కన్నీరు కారి నేల మీద పడినప్పుడు ప్రభువు అంటాడు కదా, అవి ఖచ్చితంగా మొలకెత్తుతాయి అంటాడు. ప్రియులను మీరు గమనించండి. 126వ సంకీర్తనలు మీరు చూస్తే అక్కడ దైవజనుడు యాత్రా కీర్తనలు ఈ రీతిగా రాస్తూ ఉంటాడు. 126:5-6 వచనాల్లో చూస్తే, కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చీచు పనులు మోసుకుని వచ్చును. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప వాగ్దానం అండి. కన్నీటితో విత్తేవాడు, బాధతో విత్తేవాడు, ఏడుకుంటూ విత్తేవాడు. ఎలాగంటే ఎప్పుడైతే ఈ కన్నీరు బొట్టు ఆ భూమి మీద పడిందో అది చంచిపోయి తిరిగి ఫలిస్తుంది. అంటే మత్స్యమైనది ఈ లోకంలో మరణించి అమర్త్యమైనది ఏ రీతిగా పరలోకానికి వెళుతూ ఉందో ఆ రీతిగానే ఇహలోక సంబంధమైన ఈ పోరాటంలో మన కన్నీటి ప్రార్థన ప్రభుని ఏం చేస్తుందంటే ఆ యొక్క ఒప్పింపచేసి ఫలితాన్నిచ్చి ఆశీర్వదిస్తూ ఉంటది. ఎందుకంటే కన్నీళ్లు విడుచుట, ప్రభు కూడా ఒక సమయంలో కన్నీళ్లు విడిచారు. మీకు తెలుసు కదండి. లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు వారి సిస్టర్స్ యావత్ బంధువులంతా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్న పరిస్థితిని చూసి నా ప్రభు యేసు కన్నీళ్లు విడిచినని రాయబడి ఉంది. నా ప్రభు కన్నీళ్లు విడిచాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సమాధిలో ఉన్న లాజరు దేవుని యొక్క శక్తిని బట్టి లేచి బయటకు రాగలిగినాడు. ప్రియులారా, నీ కన్నీరు నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని విడుదలనిస్తుంది. నీ కన్నీటి ప్రార్థన ప్రతి సమస్య నుంచి నీకు విడుదలనిస్తుంది. కాబట్టి వాడవలసిన ఆయుధం ఏంటంటే కన్నీటి ప్రార్థన. నీ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించండి. మొట్టమొదటిది దేవుని నామము, ఆ రెండవది దేవుని యొక్క వాక్యము, మూడవది ఆ విశ్వాసి యొక్క ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన దుర్గాల్ని పడతోయగలదు. ఎటువంటి పెద్దదైనప్పుడు కూడా, సమస్య ఎంత గొప్పదైనప్పుడు కూడా నీ ప్రార్థన ముందు అది చిన్నదైపోతూ ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రియులరా గమనించండి. చాలా మంది మరి మనం వివిధ డినామినేషన్స్ నుంచి ఈ ఫెలోషిప్ లో ఉంటున్నాం. చివరిగా ఒక వెపన్ కూడా జ్ఞాపకం చేస్తాం. జనరల్గా బాప్టిస్ట్ పాస్టర్స్ గా మేము 3 మాటలు లేదా 3 ముక్కల ప్రార్థన, 3 ముక్కల ప్రసంగాలు చేస్తూ ఉంటాం. అయితే అలాంటి ట్రెడిషన్ కాదు. కానీ ప్రియులను గమనించాలి. ఒక సమయం, ఒక 2 నిమిషాల్లో నేను చెప్తాను ఒక మాట. మరొక శ్రేష్టమైన వెపన్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ. శరీర సంబంధంగా కొన్నిసార్లు మన సమస్యను ఎదిరించలేం, కొన్నిసార్లు సమస్యను మనం జయించలేం. ఆ జయించలేని సమయాలు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం కొరకు మనం అర్జించాలి. దేవుడు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ద్వారా అర్జిస్తావో దేవుని ఆత్మ ఆ కార్యం అంటే ఒక వెపన్, శ్రేష్టమైన వెపన్. వెపన్ అంటే దేవుడే ప్రత్యక్షంగా యుద్ధ రంగంలో పోరాడుతూ ఉంటాడు. మీరు గమనించినట్లయితే మీరు న్యాయాధిపతుల గ్రంథంలో కొంతమంది భక్తులు మీరు చూసినట్లయితే యెహోవా ఆత్మ వారి మీదికి రాగా
ఉదాహరణకి మీకు తెలుసు, బలవంతుడిగా పిలువబడేటటువంటి సంసోను మార్గమధ్యంలో వెళుతూ ఉంటే సింహం బొబ్బరించుకుంటూ వస్తది. ఆ యెహోవా ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను ఆ సింహాన్ని ఏం చేశాడంటే చీల్చివేశాడు అని ఉంటది. చూడండి, ఒక వ్యక్తి, ఆ సంసోనులో ఏం బలం లేదండి, మీరు గుర్తుపెట్టుకోండి. సంసోను బలవంతుడని అంటూ ఉంటా, శరీర సంబంధంగా ఆ బలం ఎవరి ద్వారా వచ్చింది అని అంటే యెహోవా ఆత్మ అతనిపై రాగా. ఎందుకంటే ఒకవేళ నిజంగా సంసోనే శరీర సంబంధంగా అంత బలవంతుడు అయితే ఫిలిస్తీన్లు పట్టుకుని ఆయన కళ్ళు ఓడదీసే పరిస్థితి రాదు. కానీ దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన బలవంతుడైపోయాడు. మీరు గమనించినట్లయితే, మీరు ఇంక ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో మీకు ఇంకా తెలుసు, గిద్యోను. గిద్యోని చాలా భయపడేవాడు, చాలా పిరికివాడు. ఆ యొక్క గిద్యోన్ని బలపరిచింది ఎవరై అంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క అతని మీదకి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు చేశారు. కాబట్టి ఎవరు సహాయం అడగాలి మనం అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం అడగాలి. యెహోషువ అంటాడు, యెహోషువ ప్రభువా, నువ్వు ఎవరి పక్షాన వచ్చావు? ఒక దూతను కనుగొని, అయ్యా నువ్వు శత్రువు వాడవా అంటే, నేను యెహోవా పక్షాన వచ్చాను. దూతలు చేసేటటువంటి ప్రాముఖ్యమైన డ్యూటీలో ఒకటి ఏంటంటే విశ్వాసులకు సమయానుకూలంగా వాళ్ళ యుద్ధ రంగాల్లో దిగి వాళ్ళే పోరాడేటటువంటి ఆ యొక్క పరిస్థితి దేవుని ఆత్మలు కూడా. కాబట్టి పరిశుద్ధ ఆత్మ లేదా దేవుని ఆత్మ సహాయం మనం కోరాలి. మొట్టమొదటి ఆయుధం దేవుని యొక్క నామము, రెండవ ఆయుధం దేవుని యొక్క వాక్యము, మూడవది కన్నీటి ప్రార్థన, నాలుగవది పరిశుద్ధ ఆత్మ. ప్రియులారా, ఇట్టి శ్రేష్టమైన ఆయుధాలను కలిగి మనం ఈ విశ్వాస జీవితంలో విజయులుగా జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియ ప్రభు మనందరినీ కూడా మెండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.